రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. బెజవాడ రాజకీయాల్లో ఎంపీ కేసినేని నాని ఎపిసోడ్ హీట్ ఎక్కుతూనే ఉంది. టీడీపీలో తెగదెంపులకు సిద్ధమైన కేసినేని నాని ఇవాళ సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. ఇదో కీలక పరిణామం. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసినేని నాని వైసీపీలో చేరుతారా? అయితే వైసీపీ నుంచే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారా? ఇంతకీ నాని ఆలోచన ఏంటి? విజయవాడ రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ప్రశ్నలివే. సీఎం క్యాంప్ ఆఫీస్ కు కేసినేని నాని ఒక్కరే కాదు, ఆయన వెంట మాజీ మంత్రి కొడాలి నాని వెళ్తుండటంతో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అయినట్లు ప్రచారం జోరందుకుంది. టీడీపీకి వైసీపీకి ఉప్పు నిప్పుగా ఉన్న తరుణంలో ఈ విధంగా కేసినేని నాని అధికార పార్టీ అధినేతతో భేటీ కావడం పొలిటికల్ టెంపరేచర్ పెంచేస్తుంది. కేసినేని నానితో పాటు ఆయన కుమార్తె శ్వేత కూడా క్యాంప్ ఆఫీస్ కు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అపాయింట్మెంట్ మాత్రం 1+1 అని ఉండడంతో ఇద్దరు నానిలా లేక కేసినేని నాని ఆయన తనయా వెళ్తున్నారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. రైట్ ఇక బెజవాడ రాజకీయాల్లో ఎంపీ కేసినేని నాని ఎపిసోడ్ హీట్ ఎక్కుతూనే ఉంది. టీడీపీతో తెగదెంపులకు సిద్ధమైన కేసినేని నాని ఇవాళ సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. ఇదో కీలక పరిణామం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ జరుగుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ భేటీలో ఏ అంశాల గురించి మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి? సునీత, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో తాజాగా విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసులు నాని టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2 సార్లు ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అధికార పార్టీకి దగ్గర అయ్యారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు క్యాంపు కార్యాలయానికి కేసీఆర్ నాని వస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కొడాలి నాని +1 అంటూ సీఎం క్యాంపు కార్యాలయంలో అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేసినేని నాని అదేవిధంగా కొడాలి నాని కూడా సీఎం ని కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇటువైపు చూసుకుంటే కనుక సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తుతం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కూడా పూర్తిగా ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కేసినేని నాని అధికార పార్టీకి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి అక్కడ సీఎం ని కలుస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇదే నేపథ్యంలో కేసినేని నానికి సంబంధించి కేసినేని రాజకీయ వారసురాలుగా ఉన్నటువంటి కేసినేని శ్వేత కూడా కేసినేని నానితో పాటు వస్తారన్నటువంటి ఒక అభిప్రాయం ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం వరకు చూసుకుంటే కనుక విజయవాడ పార్లమెంట్ సీట్ కి సంబంధించి ఇప్పటివరకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరూ లేరు. ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి వేటలో వైసీపీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చినటువంటి కేసినేని నానికి అవకాశం ఇస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే సందర్భంలో కేసినేని శ్వేత ని విజయవాడ పార్లమెంట్ కి వైసీపీ నుంచి కూడా పోటీ చేయించేటువంటి అవకాశం లేకపోలేదన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే వీటితో పాటు కేసినేని నాని కూడా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అంశంపై కూడా ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ పశ్చిమ సీటు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంది. కేసినేని నాని వర్గానికి సంబంధించి బేగ్ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ఆయన కేసినేని నానితో పాటు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఆయనకి విజయవాడ పశ్చిమ సీట్ తో పాటుగా తిరువూరుకు సంబంధించి ఇప్పటికే నల్లగట్ల స్వామిదాసు టీడీపీలో ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాసు రాజీనామా చేశారు. ఆయన తిరువూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్ ని ఆశించేటువంటి అవకాశం ఉంది. ఇలా 2-3 ప్రతిపాదనలతో కేసినేని నాని సీఎం ని కలిసేటువంటి అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంట్ కి సంబంధించినంత వరకు కూడా విజయవాడ పార్లమెంట్ సీటు కేసినేని నానికి ఇస్తారా లేదంటే కేసినేని శ్వేత పోటీ చేస్తున్నారన్న మాత్రం ఒక రకంగా హరీష్, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ రోజు సాయంత్రం ఏదైతే కలుస్తున్నారో సీఎం జగన్ ను, ప్రధానంగా ఇక్కడ కేసినేనితో పాటు కొడాలి నాని కూడా ఇద్దరు కలిసి సీఎం జగన్ ని కలవబోతున్నట్లు తెలుస్తుంది. దీని వెనుక ఆంతర్యం ఏంటి? మొదటి నుంచి కూడా కొడాలి నాని పార్టీకి సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. ప్రస్తుతం ఆయనే అటు వంగవీటి రాధాకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇటు కొడాలి నానికి నుంచి అదేవిధంగా కేసీఆర్ నానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ అంశాలన్నింటినీ కూడా ఆయనే దగ్గరుండి సీఎం జగన్ కి సమాచారం అందిస్తున్నారు. ఆయనే పార్టీలు చేరుకులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకించి ఉమ్మడి జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
దీంతో కేసీఆర్ నానితో పాటు కేసీఆర్ శ్వేతకు సంబంధించినటువంటి అంశం కూడా కొడాలి నాని స్వయంగా సీఎం దగ్గర ప్రస్తావించారని ఒక ప్రచారం రాజకీయ వర్గాలు జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ కి పూర్తిగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు, అదేవిధంగా ఆర్థికంగా బలమైనటువంటి నాయకుడు, తమ సామాజిక వర్గాల నుంచి ఒక వ్యక్తి పార్లమెంట్ స్థాయికి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని గౌరవ ఉన్నటువంటి నేపథ్యంలో కొడాలి నాని రంగారెడ్డి గారు ఆయనే ప్రస్తుతం కేసీఆర్ నానిని ఆయన కుమార్తె కేసీఆర్ శ్వేతను కూడా సీఎం దగ్గర తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.